ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ హేమమాలిని గారి మీదున్న ఆరోపణ ఈవిడ పాలిటిక్స్ కి చాలా మిస్ఫిట్. హేమ గారు మీలాగా నిజాయితీగా ఉన్నవాళ్ళు, మీలా సింపుల్ గా ఉండేవాళ్ళు రాజకీయాల్లో అడుగు పెడితే దానికి కారణం ఏమంటారు? నేను మంచి విషయాలు చేయడానికి అక్కడికి వెళ్ళాను. నేనక్కడికి వెళ్ళానంటే సో ఐ మస్ట్ డూ ద బెస్ట్. నేను ఎప్పుడూ పర్ఫెక్ట్గా ఉంటాను. నేను చేసే విషయాలు కూడా పర్ఫెక్ట్గా ఉంటుందని మీకే తెలుసు. మీరు ఒంటరిగా వచ్చారు. ఒకవేళ ఎవరైనా నిజాయితీగా లేకపోతే వాళ్ళు నన్ను చూసి నిజాయితీగా మారచ్చు కదా. ఏ రాజకీయాలు ఎక్స్పెక్ట్ చేయలేరా? ఇంతకు ముందు మీరు పబ్లిక్ మీటింగ్ వెళ్ళేటప్పుడు 2-3 మాటలు మాట్లాడిన తర్వాత కూర్చునేవారు. కానీ ఈ మధ్య మీరు ఫుల్ స్పీచ్ ఇస్తున్నారు, లక్షలాది ప్రజలు దాన్ని ఆనందిస్తున్నారు. థ్యాంక్స్ ఫర్ క్యాంపెయినింగ్. అక్కడే నేను ఎంత మాట్లాడాలో ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాను. బీజేపీ మిమ్మల్ని అంతగా క్యాంపెయిన్ చేయించారు, ఇప్పుడు మీకు అదంతా అలవాటైపోయింది. క్యాంపెయినింగ్ చేయడం కోసం మేము ఇండియాలో ఉన్న ప్రతి పల్లెటూర్లకి వెళ్లాల్సి వచ్చింది. చాలా సంతోషంగా ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. చాలా చిన్న చిన్న పల్లెటూర్లున్నాయి. వాళ్ల లోట్లని మనమే స్వయంగా వినొచ్చు, వాటికి సమాధానం మనం చెప్పచ్చు. ముఖ్యంగా ఎంతో మంది ఆడవాళ్లొస్తున్నారు, నన్ను చాలా అభిమానంగా చూసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా నేను చెప్పేది పూర్తిగా వింటున్నారు. విన్న తర్వాత ఈ పార్టీకి ఓటు వేయండి అంటే అది కూడా చేస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలా మందికి తెలియదు. ధరమ్ గారు ఒక యాక్టర్ మాత్రమే కాదు, ఆయన ఒక రైటర్, తర్వాత పోయిట్రీస్ కూడా రాస్తారు, తర్వాత కవితలు కూడా రాస్తారు. మీ గురించి ఆయన ఏం చెప్తారో కూడా నేను చెప్పగలను. ప్రొడ్యూసర్ డైరెక్టర్ మహేష్ భట్ గారు ఉన్నారు కదా, ధరమ్ గారు ఆయనతో పాటు ఎయిర్క్రాఫ్ట్ లో ట్రావెల్ అవుతున్నప్పుడు మహేష్ భట్ గారు నాకేం చెప్పారంటే, అది మీ గురించి మాట్లాడుతున్నప్పుడు ధరమ్ గారు చెప్పారు, హేమమాలిని నా కోసం చేసిన విషయాలు అంటే ఒక అమ్మాయి ప్రపంచంలో ఏ అమ్మాయి సరే తను నా కోసం చేసినట్టు చెయ్యదు, షీఈస్ గ్రేట్ అన్నారు. సో స్వీట్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు హిమ్ ఫర్ సేయింగ్ సో లవ్లీ. కానీ నేను ఆయన గురించి మీరేం చెప్పదలుచుకున్నారో అడుగుతున్నాను. అది మీతో విడిగా చెప్తాను. హేమా మేడం, మీకు మళ్ళీ బాక్వాన్ లాంటి సినిమా దొరికితే మీరు మళ్ళీ చేస్తారా? అందులో ఒకవైపు అమిత్ సార్ ఉంటే, ఇంకోవైపు ధరమ్ సార్ ఉంటే, మీరు ఆ సినిమాలో ఎవరిని చూస్ చేస్తారు? మొదటి విషయం, బాగ్వాన్ మళ్ళీ చేస్తే నేను అందులో నటించరా మేడం? ఖచ్చితంగా నటించరా. ఒకవేళ వేరేదైనా మంచి కథ దొరికితే అది ధరమ్ సార్కి సూట్ అయ్యేలాగుంటే, యాక్చువల్గా ఇప్పుడు కూడా ఆయనకి సూట్ అయ్యేలాగా ఒక ప్రపోజల్ వచ్చింది, డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ ధరమ్ సార్కి ఆ స్క్రిప్ట్ అంతగా నచ్చలేదు. ఒకవేళ ఆయన అందులో నటిస్తే నేను కూడా నటిస్తాను, ఇద్దరం కలిసి నటిస్తాం. మీరు 24 సంవత్సరాల క్రితం ధరమ్ గారితో యాక్ట్ చేశారు. ఇప్పుడు ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. మీరిద్దరూ కలిసి నటించే విధంగా మీకు అసలు ఎలాంటి ఆఫరు రాలేదంటారా? కాదు, ఆఫర్ వచ్చింది, మేమే అందులో నటించలేదు. ఎందుకంటే మా ఇద్దరికి నటించడానికి ఎలా అనిపించింది. ఇప్పుడు చూడ్డానికి ఎలా ఉంటుందో తెలీదు. షోలే గనక మళ్ళీ తీస్తే దాని రీమేక్ జరుగుతుంది. మీకు గనక ఆఫర్ వస్తే అందులో మీరు ఏ రోల్ చేస్తారు? మళ్ళీ అదే బసంతి రోలా? మోసే రోల్ చేస్తాను.